షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యము భాగం చూసుకుందాము. పరమగీతము గ్రంథములు 2వ అధ్యాయం 3వ వచనము. అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. వధువు ఆ వరుడైన ఆ రారాజైన యాషువమెస్సేతో మరి పాడుతూ రాస్తున్న గీతం ఇది. పరమగీతం అనగానే పరలోకములో ఉన్న వరుడైన యాషువమెస్సేకు భూమి మీద ఉన్న వధువైన మనకు ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం గురించి రాయబడుతున్న మాటలు ఇవి బిడ్డలారా. అయితే జల్దర్ వృక్షము అడవి వృక్షములలో ఎలా ఉన్నదనగా అది ఒక శ్రేష్టమైన వృక్షము. మరి జల్దర్ వృక్షం అంటే చాలామందికి అర్థం తెలియకపోవచ్చు, చాలామందికి తెలిసి ఉంటుంది. యాపిల్ ట్రీ, జల్దర్ వృక్షం అనగానే యాపిల్ ట్రీ. సో నిజంగా చూస్తే యాపిల్ పండు ఎంత శ్రేష్టంగా ఉంటుంది. అది ఎక్కడ పెరుగుతుంది? మరి మంచి కొండలలో, మంచి పర్వతాలలో, మంచి చల్లటి ప్రాంతాలలో అడవి వృక్షాలు అన్నీ ఉంటాయి, అనేకమైనవి. కానీ శ్రేష్టమైన ఫలమును డాక్టర్లు చెప్తారు కదా, రోజు ఒక యాపిల్ తిన్నట్టు అయితే మీకు ఏ వ్యాధి రాదని. కాబట్టి పరలోకపు తండ్రి ఒక శ్రేష్టమైన ఫలముతో మరి ఆ వరుణ్ణి పోల్స్తున్నాడు. అదే రీతిగా బిడ్డలారా వధువైన మనల్ని కూడా ఆయన అదే రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధుల మధ్యలో ఒక పాట, మంచి పాట ఉంటుంది, నాకు అది చాలా ఇష్టము. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లు ఉన్నదో పరిశుద్ధుల మధ్యలో ప్రియుడైన యశువన్ అని పాట నాకు సరిగా రాదు, కానీ చాలా చక్కటి పాట, మధురమైన పాట. కాబట్టి బిడ్డలారా అడవి వృక్షాలలో ఆ యొక్క ఆపిల్ ట్రీ ఏ రీతిగా పెరుగుతుందో, ఏ రీతిగా శ్రేష్టమైన ఫలం, ఆ ఫలము చూడడానికే అందంగా ఉంటుంది, తినడానికే చాలా రుచికరంగా ఉంటుంది, శ్రేష్టమైన ఆరోగ్యం ఇస్తుంది. అదే విధంగా బిడ్డలారా ఈ భూమి మీద ఉన్న వధువుగా ఎదుగుచున్న మనము పరిశుద్ధులైన యవనస్తులారా, మీరు కూడా ఆ పరలోక విభుడికి, ఆ పరలోకపు వరుడికి నువ్వు ఒక యాపిల్ ట్రీ లాగా, ఒక జల్దర్ వృక్షం లాగా, ఒక అతి ప్రియమైన వధువుగా నువ్వు కనబడినప్పుడు నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు. నీ శ్రమలలో నీకు తోడుగా నిన్ను నడిపిస్తాడు. నీ బాధల్లో నీకు నెమ్మదినిస్తాడు. నువ్వు ఎందుకనగా నీ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నావు. తామర పుష్పము బురదలో ఎదుగుతూ ఏ రీతిగా బురద అంటకుండా ఎదుగుతుందో నీవు ఆ రీతిగా ఎదుగుచున్నావు. కాబట్టి నీ ఘటము పవిత్రంగా కాపాడుకుంటున్నావు. కాబట్టి నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడమే కాదు, ఎస్ నా యొక్క కుమారుడు, నా కుమార్తె నాకు ఇష్టమైన ప్రియురాలుగా వధువుగా ఎదుగుచున్నతని ఆ పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. అట్టి కృపా పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, అడవి వృక్షములలో జల్దర్ వృక్షంలాగా మేము ఉండాలని మీ యొక్క ఆశ, మీ యొక్క నాయన ఏర్పాటు నాయన, అందునిమిత్తమే మీరు మా కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, మమ్మల్ని వెలపెట్టి కొన్నారు. మీరు కొని ఉన్న మీ యొక్క వధువు ఆ రీతిగా సిద్ధపట్టుకు సహాయం చేయమని నజరుడైన యాషువమెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువమెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేసి ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.